ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి లాస్ట్ సెషన్? ఎనీ డౌట్స్ ఫ్రమ్ ద లాస్ట్ సెషన్? ఆన్లైన్ స్టూడెంట్స్, డిడ్ యూ ఇన్స్టాల్? యూ బ్రాట్ నో? వెరిఫై చేశారా? డౌన్లోడ్ చేశారా మీరు? వచ్చారా? సో ఆల్ యువర్ ఫ్రెండ్స్ అటెండెడ్ ఆన్లైన్ yesterday? I'm unable to download that Oracle. ಏನమ్మా? Oracle app download అయితలేదు. డౌన్లోడ్ అవ్వట్లేదా? సి మీరు లాగిన్ జస్ట్ ఒకసారి మీరు రిజిస్టర్ అవ్వగానే మీకు వెరిఫికేషన్ కోడ్ మీకు మీ మెయిల్ ఐడికి వస్తుంది, వెరిఫికేషన్ కోడ్. ఓకే, ఆ మెయిల్ ఐడికి రాగానే మీరు కోడ్ ఏం రావట్లేదు, ఓన్లీ వెరిఫై దిస్ ఈమెయిల్ అని వస్తుంది. వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ అని వస్తుంది. మళ్ళీ వెళ్ళి డౌన్లోడ్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది సంథింగ్. సి డౌన్ ఓకే, సో చాలా మంది ఇవాళ డౌన్లోడ్ చేశారు. ఇట్ విల్ ఓపెన్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ సెటప్ ఫైల్ ఇన్ దట్ రెడ్ కలర్ సింబల్ లో. ఓకే, దోస్ హూ హ్యావ్ డౌన్లోడెడ్. So then you have to double click the setup file. You will go to the next options and you can install it. Okay, so now 1 second, I think I shared the screen. See, downloads లో మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఒక, సో దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ డౌన్లోడెడ్ చెప్తున్నాను ఒకసారి చూడండి. సో యూ విల్ బి డౌన్లోడింగ్ లైక్ దిస్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ సెటప్ ఫైల్. అంటే రెండు సెటప్స్ ఉన్నాయి, బ్యాచ్ ఫైల్ అలా కాకుండా అప్లికేషన్ అని ఉంటుంది కదా. ఓకే, సో ఎవరన్నా ఆల్రెడీ ఇవాళ జస్ట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేద్దాం, దోస్ హూ హ్యావ్ డౌన్లోడెడ్. సో ప్యారలల్ గా మీరు కూడా ల్యాప్టాప్ తీయండి. ఓకే, మీరు ఒకసారి అది టిఎన్ఎస్ ప్రోటోకాల్ అంటే ఒకసారి రీఇన్స్టాల్ చేస్తున్నారా? అంటే వాళ్ళు ఇన్స్టాలింగ్ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందేమో అని అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి ఈ లోపు అందరూ జస్ట్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ ఇన్ ఆన్లైన్ ల్యాప్టాప్ కూడా ఒకసారి ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసిన వాళ్ళు ఓపెన్ చేయండి. Those who have not downloaded, just type Oracle 21C download. So ఇక్కడ మీరు డౌన్లోడ్ ఫర్ విండోస్ 64 అన్నప్పుడు you will get file like this and you have to click this. Don't go to the visit, click on the download. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోమన్నప్పుడు ఫాలో ద స్టెప్స్, క్రియేట్ అకౌంట్ అన్నప్పుడు you give or click on the create account and give all these steps. ఈ స్టెప్స్ అన్ని ఇవ్వండి మీరు ఇచ్చి మీరు. ఓకే, ఇలాగే ఫిల్ చేశారా ఆఫ్లైన్ స్టూడెంట్స్? ఇవి ఫిల్ చేశారా? ఫిల్ చేసి వన్స్ మీరు క్రియేట్ అకౌంట్ అంటే మీ దగ్గర ఇక్కడ ఇవ్వాల్సిన మెయిల్ ఐడి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెయిల్ ఐడి ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్. మీ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఓకే, ఆ కోడ్ తో మీరు డౌన్లోడ్ చేయాలి. సపోజ్ నేను నా మెయిల్ ఐడి ఇస్తున్నాను ఆల్రెడీ నేను, but I say .com, but I'll say I forgot the password. Okay, next, and so I'll say I forgot the password. So it will redirect a message like it is asking me to enter the mail ID. So I will enter and click on the submit. Okay, సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఒకసారి ఈ ప్రాసెస్ చేయండి, రిజిస్టర్ చేయండి. సో చెక్ యువర్ మెయిల్ అంటుంది. సో ఐ షుడ్ గెట్ టు మై మెయిల్ ఐడి. సి ఇట్లా ఒక మెయిల్ వస్తుంది మీకు, అంటే ఆల్రెడీ క్రియేట్ అయిన వాళ్ళకి యూ విల్ గెట్ వెరిఫికేషన్ మెయిల్. సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ మై పాస్వర్డ్,
I can change with this. Reset the password. So I will reset the password. Okay, I will give the mail ID. అందరూ కనిపిస్తుందా అండి? Did I share the screen? Yes, ma'am. ఓకే చూడండి. సో ఇట్లా నేను పాస్వర్డ్ టైప్ చేస్తాను. అంటే దిస్ ఈస్ ద పాస్వర్డ్ ఐఎమ్ గివింగ్ ఫర్ ద ఒరాకిల్ పాస్వర్డ్ అన్నమాట. ఇది మన డేటాబేస్ పాస్వర్డ్ కాదు. సో ఇట్ హ్యాస్ టు మ్యాచ్ అట్లీస్ట్ 1 నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్, contain your email and at least 8 characters. Okay. Then I'll say change password. సో మీరేం చేస్తారంటే ఈ స్టెప్ బై స్టెప్ లాగిన్ అవ్వండి, క్రియేట్ అకౌంట్ అని చెప్పి. ఓకే, డోంట్ గో టు దిస్ సైట్, ఈ విజిట్ ఇండియా కానీ మీరు ఈ స్టెప్స్ కి వెళ్తున్నారు. మీరు ఈ స్క్రీనే నిన్న ఎవరో స్క్రీన్ షాట్ పెట్టారు, దీనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్ అండ్ ఫిల్ దిస్ ఫామ్ అండ్ సబ్మిట్. ఇట్లా నాకు వచ్చినట్టుగా మీకు డేటాబేస్ కి మీ మెయిల్ కి ఒక మెయిల్ ఐడి వస్తుంది. ఓకేనా? So now I have to sign in with the new password I created. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. అవునా? అట్లాగే అయిందా? సో ఆటోమేటిక్ గా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది వన్స్ మీరు రిజిస్టర్ చేశారు అంటే అట్లా. సో ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ స్టెప్ వరకు అందరూ చేయండి, జస్ట్ డౌన్లోడ్ ఇట్. తర్వాత చెప్తాను ఏం చేయాలనేది. జస్ట్ ఎందుకంటే వితౌట్ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ ఇట్ నేను ఎంత క్లాస్ చెప్పినా అది మీకు ప్రాక్టీస్ చేయకుండా వేస్ట్ కదా. సో లెట్ us కంప్లీట్ దిస్ ఎవ్రీవన్ అప్ టు హియర్ కంప్లీటెడ్. ఓకే, సో అది కూడా డౌన్లోడ్ చేయని వాళ్ళు కూడా కొద్దిగా అవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రాసెస్ చూపిస్తున్నాను. ఒక 5 minutes లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. 5 to 10 minutes ఐ వెయిట్. సో డౌన్లోడ్ అయ్యాక నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయాలో చెప్తాను. సో ఈ లోపు జస్ట్ క్రియేట్ ద అకౌంట్, ఈ స్టెప్స్ ఫిల్ చేయండి. ఐ డోంట్ హ్యావ్ వన్ మోర్ మెయిల్ ఐడి, సో అదర్వైజ్ నేను ఇది కూడా టైప్ చేసి చూపించేదాన్ని మీకు. సో జస్ట్ మీకున్న ఎగ్జిస్టింగ్ మెయిల్ ఐడి ఒక కొత్త పాస్వర్డ్ ఇవ్వండి, ఇచ్చి జస్ట్ క్రియేట్ అకౌంట్ అనండి. మీ మెయిల్ కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేస్తే వెరిఫై అవుతుంది. సో మీ పాస్వర్డ్ ఆటోమేటిక్ గా ఇట్లా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అవ్వలేదా? వెరిఫై అన్నారా? వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అన్నారా? ఓకే, ఇక్కడ మీరు ఐ రివ్యూడ్ అని డౌన్లోడ్ అంటున్నాను. డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అవ్వనివ్వండి, నెక్స్ట్ ఏంటో చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇంకేదైనా పేజ్ ఓపెన్ అయితే మళ్ళీ ఒకసారి మీరు, సో వన్స్ వెరిఫై చేసేసారు, వెరిఫై చేశాక నాలాగా ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవ్వలేదు అనుకోండి, జస్ట్ ఓపెన్ వన్ మోర్ ట్యాబ్
అప్పుడు ఇక్కడ ఒరాకిల్ 21C ఆర్ ఎనీథింగ్ డౌన్లోడ్ అని సెలెక్ట్ చేసి ఈసారి మళ్ళీ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇట్ ఈస్ ఆటోమేటికలీ వెరిఫై చేశాను కాబట్టి నాకు ఆటోమేటిక్ అవుతుంది. మీకు అవ్వలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే జస్ట్ టైప్ ద న్యూ పాస్వర్డ్. మీరు ఏదైతే పాస్వర్డ్ తో ఇక్కడ సెట్ చేశారో ఆ పాస్వర్డ్ ఇవ్వండి. సో ఐ స్టాప్ దిస్ 2 times download. సో డౌన్లోడ్ అయిందండి మీకు కంప్లీట్ గా? మీకు అవుతుందా? ఒకసారి అవగానే చెప్పండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పండి. సో డౌన్లోడ్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా మీకు ఒక ఫైల్ వస్తుంది కదా, దాన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఓకే, ఒరాకిల్ ఫైల్ మీకు జిప్ ఫైల్ గా వస్తుంది. డౌన్లోడ్స్ లో సో మీకు జిప్ ఫైల్ వస్తుంది కదా, రైట్ క్లిక్ చేసి ఏమనాలి, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనండి. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అన్నప్పుడు ఇట్ విల్ క్రియేట్ వన్ ఫైల్. ఓకే, సో ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేశారా? సో చేసిన తర్వాత సో వెన్ యూ ఓపెన్ సో మీకు ఒక సెటప్ ఫైల్ అని ఉంటుంది. ఓకే, ఆ సెటప్ ఫైల్ మీద మీరు డబల్ క్లిక్ చేయండి. ఓకే, సో డబల్ క్లిక్ చేసినప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఐ కెనాట్ ఇన్స్టాల్ అగైన్. సో సెటప్ మీద మీరు ఎస్ క్లిక్ చేసి యూ కెన్ గో ఆన్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో వెళ్ళినప్పుడు మీకు యూ విల్ గెట్ ఏ మెసేజ్ టు ఎంటర్ ద పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ ఉంది కాబట్టి రిమూవ్ చేసి ఎంటర్ చేయనా అని అడుగుతుంది. ఐఎమ్ నాట్ ఎంటరింగ్ దిస్, డూయింగ్ దిస్. సో మీరు ఏం చేస్తారో ఆ సెటప్ ఫైల్ ని డబుల్ క్లిక్ చేయండి. సో ఏమి ఇట్లా ప్రాసెస్ వస్తుంది. ఓకేనా? సో అందరూ ఆఫ్టర్ డౌన్లోడింగ్ ఎక్స్ట్రాక్ట్ ద ఫైల్ యూ విల్ సీ ద సెటప్ ఫైల్ ఇన్ దట్ యాజ్ ఎ అప్లికేషన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అది కాదు, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద సెటప్ ఫైల్. ఓకేనా అండి?
Pravalika and others, those who have downloaded and extracted, follow this step. చేస్తున్నారా? ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ దాకా వచ్చారా మీరు? ఓకే, After downloading, we need to extract. డౌన్లోడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో జిప్ ఫైల్ ఉంటుంది కదా, మీరు డౌన్లోడ్ చేశాక దాని మీద మీరు రైట్ క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ హియర్, ఎక్స్ట్రాక్ట్ అని అడుగుతుంది. మీరు స్పెసిఫిక్ లొకేషన్ లో అయినా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, జస్ట్ హియర్ అయినా ఎక్కడైనా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో దెన్ యూ విల్, సో ఇట్లా జిప్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అనండి. అప్పుడు ఇంకొక ఫైల్లో ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఓపెన్ అవుతుంది ఫైల్. ఓకే, ఇంకా నాది కంప్లీట్ అవ్వలేదు ఇది, నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్ చూపిస్తున్నాను మీకు, అంటే మీకోసం మళ్ళీ డౌన్లోడ్ చేశాను, సో అది చూపిస్తున్నాను. సో వన్స్ యూ హ్యావ్ డౌన్లోడెడ్ యూ విల్ గెట్ ద ఫైల్ కదా, దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఒక సెటప్ ఫైల్ ఉంటుంది. ఆ సెటప్ ఫైల్ మీద డబల్ క్లిక్ చేయండి. వచ్చిందా మీకు సెటప్ ఫైల్? కొంచెం టైం పడుతుంది, డేటాబేస్ కదా, ఇట్ హ్యాస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, ఇన్స్టాలేషన్ కూడా టైం పడుతుంది, అంటే ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి కూడా ఉంటుంది. సో వన్స్ ఎక్స్ట్రాక్ట్ అవ్వగానే నాకు చెప్పండి ఒకసారి. సో ఎనీవన్ ఆర్ దేర్ దోస్ హూ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అండ్ ప్రాక్టీస్డ్? ఎవరికైనా ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారా ఫ్రమ్ ద ఆన్లైన్? For Anvesh, I think morning I have done, he is practicing. Sishinder H1. Time పడుతుంది.
సో ఒకసారి చూడండి, ఇక్కడ మీరు ఒరాకిల్ డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు హోమ్ చిప్ అని క్లయింట్ చిప్ అని ఉంటుంది, రెండు ఫైల్స్ ఉన్నాయా? సో ఇది కూడా ఒకసారి డౌన్లోడ్ చేయండి. ఓకే, మీరు మీకు సెటప్ ఫైల్ ఉంది కదా, సో ఒక్కోసారి ఇందులో లేకపోతే యూ కెన్ వర్క్ విత్ దిస్. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎక్స్ట్రాక్ట్ అయిందా ఈ ఫైల్? ఎక్స్ట్రాక్ట్ అయిందా? ప్రబలిక No, ma'am. అవుతుందా ఇంకా? Yes, ma'am. Processing loan.
So Once shown how to extract. ఏంటండి? So once you have extracted, click on the setup application file. Okay, extract అయిన తర్వాత సెటప్ మీద క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని పాపప్ అయింది. ఏంటండి? డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్? ఎస్. సో ఇప్పుడు చూడండి, ఇలా వచ్చి ఉంటుంది మీకు. సెటప్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఆప్షన్ వస్తుంది. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు. సో క్లిక్ ఆన్ ద ఎస్. స్క్రీన్ మీద కనిపిస్తలేదు. ఆఫ్టర్ సెటప్ హలో సో సెటప్ ఫైల్ మీద క్లిక్ చేశాక మీరు ఎస్ అనండి. అన్న తర్వాత ఇట్ విల్ స్టార్ట్ ఇన్స్టాలింగ్. ఓకే, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను కాబట్టి నేను చేయట్లేదు. వన్స్ యూ క్లిక్ ఆన్ ద సెటప్ ఫైల్, ఓకే, సో మీరు డౌన్లోడ్స్లో వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్స్టాల్డ్, సో సెటప్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ద ఎస్ అండ్ యూ విల్ బి ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్. ఇలా ఇన్స్టాల్ అవుతూ వస్తుంది. బట్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి నాకు ఎర్రర్ వస్తుంది. రిమూవ్ చేసి ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. సో యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇస్తూ మధ్యలో పాస్వర్డ్ ఇవ్వండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి మీరు. యూజర్ నేమ్ ఎక్కడ ఇవ్వాలి? హలో హలో చెప్పండి, ఇక్కడ ఆఫ్లైన్ లో వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాను. సో జస్ట్ ఎస్ చెప్పండి. పూజ ప్రవళిక సెటప్ చేశారా? ఫైల్ ఇన్స్టాల్ చేశారా? ఇన్స్టాలేషన్ అవుతుంది. యూజర్ నేమ్ ఓకే, ఎక్కడ ఇవ్వాలి? ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ కదా ఇన్ బిట్వీన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇచ్చారా? ఇట్ ఈస్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ ఇచ్చారు కదా. సో ఇచ్చిన తర్వాత ఇన్స్టాల్ అయిపోయిందా? నో, ఒక నిమిషం. అయిపోయాక మీరు సర్చ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు నా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, స్క్రీన్ మీద సర్చ్ లోకి వెళ్ళి ఇక్కడ సర్చ్ లో ఎస్క్యూఎల్ అని టైప్ చేయండి. ఇట్లా ఎస్క్యూఎల్ ప్లస్ అని వచ్చిందా? 1 minute. ఓకే ఓకే, వన్స్ ఇట్లా ఎస్క్యూఎల్ అని ఇలా చూపించాక క్లిక్ ఆన్ ద ఓపెన్. ఓకే, ఒకసారి ఓపెన్ చేశాక చెప్పండి. Hello, madam. Not audible, madam. Your voice is not audible. ఓపెన్ చేశారా అండి ఆన్లైన్ స్టూడెంట్స్? పూజ ప్రవళిక అండ్ సాయి చరణ్, ఎనీవే
ఓపెన్ చేశారా అండి? కెన్ యూ హియర్ మీ? ఓపెన్ అవ్వట్లేదా? ఇలా మీకు ఆప్షన్ చూపించిందా అండి? ఎస్క్యూఎల్ అని టైప్ చేసినప్పుడు ఇట్లా ఎస్క్యూఎల్ ప్లస్ అని చూపించిందా మీకు? ఓకే, ఒకసారి రండి చూద్దాం అయితే. సో పూజ మీకు ఇన్స్టాల్ అయిందా అండి? ఆన్లైన్ స్టూడెంట్స్ 74% ఇంకా ఉందండి, 20% ఇన్స్టాలేషన్. ఓకే. సెటప్ దగ్గర నుండి ఓపెన్ అవ్వండి. సెటప్ లో మీరు ఏ ఫైల్ క్లిక్ చేస్తున్నారో బ్యాచ్ ఫైల్ ఒకటి ఉంటుంది, ఇది క్లిక్ చేయకూడదు. సెటప్ అని ఇంకొక రెడ్ ఫైల్ ఆర్ అప్లికేషన్ ఫైల్ ఉంటుంది, ఒకసారి అది క్లిక్ చేయండి. ఓకే, ఒకసారి అది అవ్వని వాళ్ళు ఒకసారి చూడండి. ఒరాకిల్ 21C ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఒకసారి ఆన్లైన్ స్టూడెంట్స్ చూడండి, అది వర్క్ అవ్వకపోతే గనక పూజ ప్రవళిక ఒకసారి ఒరాకిల్ డేటాబేస్ 21C ఎక్స్ప్రెస్ ఎడిషన్ డౌన్లోడ్ చేయండి ఒకసారి. ఓకే. సేమ్ మీరు గూగుల్లో టైప్ చేయండి ఒరాకిల్ డేటాబేస్ 21C ఎక్స్ప్రెస్ ఎడిషన్ అని టైప్ చేయండి. సో ఇట్లా మీకు చూపిస్తుంది, దీన్ని డౌన్లోడ్ చేయండి ఒకసారి. ఫర్ విండోస్ మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సో ఆన్లైన్ స్టూడెంట్స్ అందరూ ఒకసారి ఎక్స్ప్రెస్ ఎడిషన్ డౌన్లోడ్ చేయండి, అది వర్క్ అవుతుంది. సో ఇది ఎవరైనా డౌన్లోడ్ చేస్తుంటే అది అలా వదిలేయండి, సెటప్ చేయకండి. లేదా ఆల్రెడీ హాఫ్ ఇన్స్టాల్ అయ్యి వర్క్ అవ్వకపోతే అది అన్ఇన్స్టాల్ చేసేయండి. సో ఎక్స్ప్రెస్ ఎడిషన్ డౌన్లోడ్ చేసినా కానీ మీకు ఇలాగే వస్తుంది, ఒరాకిల్ XE 13 అని. ఇందాక మీకు ఇలా వచ్చింది కదా ఎంటర్ విండోస్, ఇది ఇలా కాకుండా మీకు ఎక్స్ప్రెస్ ఎడిషన్ డౌన్లోడ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది ఒక ఫైల్ ఒరాకిల్ XE అని. సో ఇది డబల్ క్లిక్ చేసి సెటప్ చేయండి, ఇది ఈజీగా జస్ట్ పాస్వర్డ్ మాత్రమే అడుగుతుంది. ఓకేనా అండి? ఒకసారి డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ చేయండి, ఈజీగానే ఉంటుంది, ఇది అంత కష్టంగా ఉండదు. ఒకసారి డౌన్లోడ్ చేసి సెటప్ ఫైల్ క్లిక్ చేశాక నాకు చెప్పండి ఒకసారి. Oracle X. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ డన్ పూజ. ఓకే, సో SQL కమాండ్ ప్రాంప్ట్ లాగిన్ అయ్యారండి? ఎక్స్ప్రెస్ ఎడిషన్ డౌన్లోడ్ చేశారా మీరు?
లేదండి, ఫస్ట్ వన్ ఓన్లీ. ఇన్స్టాల్ అయిందా మీకు? అయింది. ఓకే, అప్పుడు ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ ఇలా చూపిస్తుందా మీకు ఎస్క్యూఎల్ అని? చూపిస్తుంది. ఎంటర్ చేశారా సిస్టమ్ పాస్వర్డ్? లేదు. ఒకసారి చెక్ చేయండి మరి వర్క్ అవుతుందో లేదో. యూజర్ నేమ్ ఓకే. జనరల్లీ మీరు ఇచ్చే సిస్టమ్, పాస్వర్డ్ మీరు ఏది ఇచ్చారో అది అట్లా ఇస్తే దెన్ యూ హ్యావ్ టు గెట్ లైక్ దిస్. ఓకే మేడం మేడం హలో మేడం చెప్పండి. ఆన్లైన్ పూజనా ఎవరు అడిగారు, పిలిచారా? ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేస్తే ఒరాకిల్ లో ఎక్స్ప్రెస్ ఎడిషన్ లో ఫస్ట్ దండి. ఫర్ మీది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే విండోస్ డౌన్లోడ్ చేయండి. లైనెక్స్ అయితే లైనెక్స్, మీది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాక ఇందాకట్లాగా ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మీకు ఇలా సెటప్ ఫైల్ వస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసి స్టెప్స్ ఫాలో అవ్వండి, ఇన్స్టాల్ అవుతుంది. ప్రీవియస్ది ఒకసారి అన్ఇన్స్టాల్ చేసేయండి. మీరు ఎలా అన్ఇన్స్టాల్ చేస్తారంటే కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి బిఫోర్ ఇది ఇన్స్టాల్ చేసేలోపు అది ఒకవేళ ఇన్స్టాల్ అయితే గనక కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. సో అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ లో మీరు అది అన్ఇన్స్టాల్ చేయండి ఒకవేళ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే, ఆల్రెడీ ఉంటే. లేదంటే అవసరం లేదు, జస్ట్ ఇది ఇన్స్టాల్ చేసి చూడండి. అది ప్రాపర్ గా అవ్వలేదు కాబట్టి అవసరం లేదు, జస్ట్ ఇది ఇన్స్టాల్ చేసి చూడండి ఒకసారి. అది ఇన్స్టాల్ అయ్యింది ప్రాపర్ గా. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టైప్ చేస్తే ఏదో అన్రీచబుల్ ఎర్రర్ వస్తుంది. ఓకే ఓకే, అందుకనే అన్రీచబుల్ అని. ఓకే ఓకే, అది అలా వదిలేసేయండి, ఇది ఇన్స్టాల్ చేయండి, ఇది వర్క్ అవుతుంది, చేయండి. ఒరాకిల్ ఎక్స్ప్రెస్ ఓకే. ఇది జస్ట్ ఫస్ట్ వన్ 21 ఎక్స్ప్రెస్ ఎడిషన్ ని డౌన్లోడ్ చేయండి. ఓకే మేడం హలో మేడం మేడం మీ వాయిస్ లో ఉంది మేడం. ఓకే ఓకే, వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది. అయితే మేడం ఆ, నేను చెప్పండి. ఇదివరకు ఇది యూట్యూబ్ లో చూసి నేను ఇది డౌన్లోడ్ చేశాను అనమాట, ఇన్స్టాల్ చేశాను ఎస్క్యూఎల్. అయితే అది ఎస్క్యూఎల్ ఓకే. వర్క్ బెంచ్ అని చెప్పేసి చూపిస్తుంది. నేను అప్పుడప్పుడు చిన్న చిన్న టేబుల్స్ వర్క్ బెంచ్, ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, అయితే నేను ఇదివరకు చిన్న చిన్నగా టేబుల్స్ క్రియేట్ చేసేదాన్ని అనమాట. అయితే ఇప్పుడు మీరు చేసిన దాంట్లో ఏమొస్తుందంటే ఏదైనా చిన్న ఎర్రర్ అయినా కానీ చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను చేసిన దాంట్లో ఎర్రర్ అనేది కూడా చూపించట్లేదు అనమాట. వర్క్ అవుతుందా మీకు? వర్క్ అవుతుంది, బట్ మనకి ఎక్కడ మిస్టేక్ అనేది తెలుసుకోవాలి అని ఉంటది కదా మేడం. అంటే నేను మళ్ళీ వేరే చూసాను, వేరే యూట్యూబ్ వీడియోస్ చూసాను. అది చూసినప్పుడు వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేసింది అనేది కూడా వస్తుంది అనమాట. మీ వాయిస్ కొంచెం అర్థం కావట్లేదండి. మీకు వర్క్ అవుతుందా ఇప్పుడు? అవుతుంది మేడం. ఓకే, సో మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు? అంటే మనము టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు చిన్న ఏమైనా మిస్టేక్స్ పోతాయి అనుకోండి, అవి మనకి చూపిస్తుంది కదా. ఇప్పుడు ఒకటి ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఓకే మీది ఒకటి క్రియేట్ అయింది అని చెప్పి చెప్తుంది కదా. ఓకే, అయితే అలాంటివి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనమాట. అది నా దాంట్లో చూపించట్లేదు. సో నేను మండే రోజు ఆఫ్లైన్ వస్తాను మేడం, అప్పుడు చూపిద్దురు కానీ. ఓకే, ఒకసారి రండి. మీరు చెప్పేది కూడా అంత క్లియర్ గా అర్థం కావట్లేదు. టేబుల్స్ క్రియేట్ ఓకే. చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తున్నాయి అంటున్నారు, అంతేనా? ఆ ఎర్రర్స్ అనేవి మనకి ఎక్కడ ఓకే. ఎర్రర్స్ వస్తున్నాయి అనేది మనకి చెప్తుంది కదా, చూపిస్తుంది కదా మేడం. కొన్ని వీడియోస్ చూసినప్పుడు నేను నోటీస్ చేశాను అనమాట. సో నేను చేసినప్పుడు అలా చూపించట్లేదు. సో ఇక్కడ మీరేమో ఎస్క్యూఎల్ ప్లస్ అవునా? అన్నారు, ఓకే, నేనేమో ఒకసారి రండి అయితే చూపిస్తా. ఎర్రర్స్ మీరు టైప్ చేసినప్పుడు, మీరు ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ ఓపెన్ చేసి టైప్ చేసినప్పుడు ఎర్రర్ వస్తే ఇక్కడ చూపిస్తుంది మీకు. మీరు లాగిన్ అయిన తర్వాత సపోజ్ ఇట్లా చెప్పండి ఇక్కడ మేడం, మీరు చెప్పండి.
క్రియేట్ టేబుల్ నేమ్ అంటున్నారు కదా. సపోజ్ ఐఎమ్ గివింగ్ హలో, నేను ఇక్కడ ఐడి స్పేస్ నెంబర్ అని ఇచ్చి అండ్ దెన్ కామా అండ్ ఐ విల్ గివ్ నేమ్ అండ్ క్యార్ అని ఇచ్చి నేను సెమీకాలన్ ఆర్ బ్రాకెట్ క్లోజ్ చేయకుండా సెమీకాలన్ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది మిస్సింగ్ రైట్ parenthesis అని. Yes, madam. I want to know that one only. I want to know that one only. ఓకే ఓకే. సో అయితే మీకు ఇప్పుడు ఇట్లా మీకు ఎర్రర్ రావట్లేదా? ఎస్ మేడం, ఇట్లాంటిది నాకు కనిపించట్లేదు అనమాట. సో నాకు అప్పుడు తెలియట్లేదు ఎక్కడ ఎర్రర్ వస్తుంది అనేది నాకు తెలియట్లేదు అనమాట. అది అవునా? కాకుండా ఒకసారి నేను Okay. ఆఫ్లైన్ కి వద్దాం అనుకుంటున్నా మేడం, ఎందుకంటే నాకు Okay. ఏమీ సరిగ్గా లేదు. ఏంటండి? నేను ఆఫ్లైన్ వస్తాను మేడం మండే రోజు. ఓకే, ఆఫ్లైన్ రండి. ఒక్కసారి మీరు ఇన్స్టాలేషన్ చేసి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారంటే మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే. సో ఏంటంటే ఇవాళ ముందు ఇన్స్టాలేషన్ అందరికీ కంప్లీట్ అయితే మండే కల్లా అట్లీస్ట్ క్లాసెస్ కంఫర్ట్ గా కంటిన్యూ చేయొచ్చు ఏ ప్రాబ్లం లేకుండా అని వాళ్ళ ఐ థాట్ ఆఫ్ కంప్లీటింగ్ ఇట్. ఓకే, సో క్లాస్ చెప్పండి. ఎందుకంటే అది ఇన్స్టాల్ అయ్యి వర్క్ అవ్వందే మనం నేను క్రియేట్ చేస్తున్నా మీరు ప్రాక్టీస్ చేయండి మీకు అర్థం కాదు కదా, అందుకని. ఎస్ మేడం, ఎస్ ఎగ్జాక్ట్లీ మేడం.